కాంగ్రెస్ ప్రభుత్వం వేసిన ఉద్యమకారుల కమిటీని స్వాగతిస్తున్నామన్నారు. జమ్మికుంట తెలంగాణ ఉద్యమకారుల కమిటీ వేయడాన్ని స్వాగతిస్తూ తెలంగాణ ఉద్యమకారుల ఫోరం జమ్మికుంట పట్టణ శాఖ ఆధ్వర్యంలో అమరవీరుల స్తూపానికి నివాళులర్పించారు. అనంతరం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉద్యమకారుడు మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్, చైర్మన్ కేశవరావు, ప్రొఫెసర్ కోదండరాం, ఎమ్మెల్సీ దయాకర్, మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్, మోతే శోభన్ రెడ్డిల చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఎక్కేటి సంజీవరెడ్డి మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమకారులను గుర్తించడానికి 679 జీవో ఇవ్వడం పట్ల రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కృతజ్ఞతలు తెలియజేశారు. టఫ్ ఆధ్వర్యంలో 9 సంవత్సరాల పోరాటాల ఫలితమే ఈ కమిటీ యొక్క ఫలితమని అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తెలంగాణ ఉద్యమకారులను గుర్తించడానికి 679 ఒక జీవోనిచ్చి ఆ కమిటీకి చైర్మన్ గా డాక్టర్ కేశవరావు గారిని, అదేవిధంగా తెలంగాణ ఉద్యమకారులు మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారు, అదేవిధంగా ఎమ్మెల్సీ కోదండరాం సారు, అదేవిధంగా ఎమ్మెల్సీ విప్పు దయాకర్ గారు, మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్ గారు, అదేవిధంగా మోతే శోభన్ రెడ్డి గారిని కమిటీ వేయడం జరిగింది. ముఖ్యంగా టఫ్ ఆధ్వర్యంలో 9 సంవత్సరాల నుంచి పోరాట ఫలితమే ఈ కమిటీ అని చెప్పక తప్పదు. ఎందుకంటే టఫ్ ఆధ్వర్యంలో ఎంఆర్ఓ ఆఫీసుల ముందు నిరాహారదీక్షలు, అదేవిధంగా కరీంనగర్ లో కలెక్టరేట్ల ముందు మెమోరాండం ఇచ్చుడు, కరీంనగర్ నుంచి వెమలవాడ వరకు పాదయాత్ర చేసుడు, హైదరాబాద్ కేంద్రంగా ఎన్నో పోరాటాలు చేసుడు, గౌరవ మంత్రివర్యులను కలుసుడు, గౌరవ ఎమ్మెల్సీలను కలుసుడు, ఎమ్మెల్యేలను కలుసుడు, వివిధ పార్టీ నాయకులను కలిసి కూడా ఈ రోజు తెలంగాణ ఉద్యమకారులకు కాంగ్రెస్ మేనిఫెస్టోలో పెట్టిన అమలు కొరకు వివిధ పోరాట ఫలితం అని చెప్పక